హాయ్ అండి. వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. నేను మీకు అజ్యూర్ కోర్స్‌ని ఫ్రమ్ బేసిక్ లెవెల్ నుంచి చెప్తాను. బిగినర్స్ కూడా ఈజీగా నేర్చుకోవచ్చు. సో, మనం మైక్రోసాఫ్ట్ అజ్యూర్ నేర్చుకోవాలి అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లౌడ్ కాన్సెప్ట్స్ గురించి తెలిసుండాలి. సో, ఫస్ట్ మనం ఈ క్లాస్‌లో క్లౌడ్ కాన్సెప్ట్స్ గురించి డిస్కస్ చేద్దాం. వాట్ ఈజ్ ఎ క్లౌడ్ అండ్ క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి అని చెప్పి చూద్దాం. ఓకేనా? సో, ఫస్ట్ వాట్ ఈజ్ ఎ క్లౌడ్? క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ డేటా స్టోరేజ్ ప్లాట్ఫామ్ అని చెప్పొచ్చు. అంటే డేటాని స్టోర్ చేయడానికి మనకి ఇది మెయిన్గా యూజ్ అవుతుంది క్లౌడ్ అనేది. సో ఒక జనరల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇక్కడ మనకి ఎండ్ యూజర్స్ ఆర్ కస్టమర్స్ ఉన్నారు అనుకుందాం. గూగుల్ డ్రైవ్ని ఎందుకు యూజ్ చేస్తాం మనం? దాని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి? డేటాని స్టోర్ చేయడానికి మనం గూగుల్ డ్రైవ్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో గూగుల్ డ్రైవ్లో ఎంత డేటాని స్టోర్ చేయొచ్చు? దెర్ ఈజ్ ఎ నో లిమిట్ టు స్టోర్ ది డేటా ఇన్ గూగుల్ డ్రైవ్ కదా. నార్మల్గా అయితే 15 GB డేటాని ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ డేటాని స్టోర్ చేయాలి అనుకున్నప్పుడు మనకి బిల్లింగ్ అనేది పడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 35 GB డేటాని స్టోర్ చేస్తే అప్పుడు మనకి 15 GB డేటా అనేది ఫ్రీగా వస్తుంది అండ్ రిమైనింగ్ 20 GB డేటాకి మనీ పే చేయాల్సి వస్తుంది. సో ఇదంతా ఎందుకు చెప్తున్నాను అంటే ఎవ్రీ క్లౌడ్ ప్లాట్ఫామ్ అనేది పే యాజ్ యూ గో మోడల్ స్టేట్మెంట్ పైన వర్క్ అవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ పాయింట్ చూద్దాం. ద క్లౌడ్ రిఫర్స్ టు సర్వర్స్ దట్ ఆర్ యాక్సెస్డ్ విత్ ఓవర్ ది ఇంటర్నెట్ అండ్ ద సాఫ్ట్వేర్ అండ్ డేటాబేసెస్ దట్ రన్ ఆన్ దోస్ సర్వర్స్ అని చెప్తున్నాం. క్లౌడ్ అనేది ఒక సర్వర్. డెవలపర్స్ డెవలప్ చేసిన అప్లికేషన్ని, కోడ్ని మొత్తం కూడా సర్వర్లో స్టోర్ చేయడం అనేది జరుగుతుంది. సో డెవలప్ చేసిన అప్లికేషన్ని సర్వర్లో డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ సర్వర్లో డిప్లాయ్ అయిన తర్వాత సర్వర్ నుంచి ఆ అప్లికేషన్ని యాక్సెస్ చేసుకోవచ్చు ఎవరైనా యూజర్స్. ఓకేనా? సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? వితౌట్ బయింగ్ ఎనీ హార్డ్వేర్ ఇఫ్ ఏ కస్టమర్ కెన్ యూజ్ హార్డ్వేర్ రిసోర్సెస్ ఆఫ్ వెండర్ ఆన్ డిమాండ్ ఆఫ్ ది కస్టమర్ త్రూ ఇంటర్నెట్ అని చెప్తున్నాం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాలంటే గూగుల్ డ్రైవ్ ఉంది. మనం యాజ్ ఎ కస్టమర్గా 15 GB ఆర్ 20 GB ఎంత మెమొరీ అయినా దానికి కావలసిన హార్డ్వేర్ ఈజ్ నథింగ్ బట్ హార్డ్ డిస్క్ కొనడం అనేది కస్టమర్ రెస్పాన్సిబిలిటీయా? కాదు కదా. అలాగే గూగుల్ డ్రైవ్ని కాన్ఫిగర్ చేయడం మన రెస్పాన్సిబిలిటీయా? కాదు. గూగుల్ డ్రైవ్ని యూజ్ చేస్తున్నప్పుడు అనుకోకుండా అది డౌన్ అయ్యింది. యాజ్ ఎ కస్టమర్గా దాన్ని ట్రబుల్ షూట్ చేయడం మీన్స్ మెయింటైన్ చేయడం మన రెస్పాన్సిబిలిటీయా? కాదు. సో ఇదంతా కూడా ఎవరి రెస్పాన్సిబిలిటీ? సర్వర్ ప్రొవైడర్ ఆర్ వెండర్ రెస్పాన్సిబిలిటీ అని చెప్పొచ్చు. సో ఇక్కడ క్లౌడ్కి సంబంధించిన ఈచ్ రెస్పాన్సిబిలిటీ అనేది సర్వర్ ప్రొవైడర్ ఆర్ వెండర్ రెస్పాన్సిబిలిటీ అని మాత్రమే చెప్పొచ్చు. ఓకేనా? ఇక్కడ మనం స్పెసిఫిక్గా హార్డ్వేర్ కొనుక్కొని యూజ్ చేయాల్సిన అవసరం అనేది లేదు అని చెప్తున్నాను. సో ఇది వచ్చేసి మనకి సెకండ్ పాయింట్. నెక్స్ట్ ఏంటి? క్లౌడ్లో ఉన్న డేటాని ఇంటర్నెట్ ద్వారా ఎవరు ఎక్కడున్నా కూడా డేటాని యాక్సెస్ చేసుకోవచ్చు క్లౌడ్ ద్వారా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను యూఎస్ఏలో ఉన్న ఫ్రెండ్కి డేటా షేర్ చేయాలి అనుకుంటున్నాను. సో మనం అందరం కూడా గూగుల్ డ్రైవ్ అకౌంట్ని యూజ్ చేస్తాం కదా. సో గూగుల్ డ్రైవ్ని యూజ్ చేసుకొని డేటాని షేర్ చేస్తున్నాను. అప్పుడు హీ కెన్ యాక్సెస్ ద డేటా. ఆ డేటాని అతను యాక్సెస్ చేసుకుంటాడు. అంటే ఇంటర్నెట్ ద్వారా మనం డేటాని షేర్ చేయగలుగుతున్నాం త్రూ క్లౌడ్ అని చెప్తున్నాను. ఓకేనా? సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది క్లౌడ్. ఇక్కడ చూడండి, క్లౌడ్ స్టోరేజ్ ఎనేబుల్స్ యూ టు మేక్ డేటా అవైలబుల్ ఎనీవేర్ యూ ఆర్ ఎనీ టైమ్ యూ నీడ్ ఇట్. Instead of being tied to a location or specific device, people can access data from anywhere in the world from any device as long as they have an internet connection. ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు, ఎక్కడి నుంచైనా క్లౌడ్ ద్వారా మనము డేటాని వేరే కంట్రీస్లో వాళ్ళు కూడా డేటాని యాక్సెస్ చేసుకోవడానికి ఉంటుంది. ఓకేనా? ఇది వచ్చేసి మనకి వాట్ ఈస్ క్లౌడ్. సో ఇక్కడ చూడండి, ఇదంతా కూడా క్లౌడ్ అనుకుంటే ఈ క్లౌడ్లో ఇవి సర్వర్స్. సో ఈ సర్వర్స్లలో నేను ఇక్కడ అంటే ఈ సర్వర్స్లలో డెవలపర్స్ ఏం చేస్తారు? వాళ్ళు డెవలప్ చేసిన అప్లికేషన్ని, కోడ్ని, డేటాబేస్ని అంతా కూడా ఈ సర్వర్లో స్టోర్ చేయడం, డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో వన్స్ ఈ క్లౌడ్లో అప్లికేషన్ అనేది డిప్లాయ్ అయిన తర్వాత ఇంటర్నెట్ ద్వారా ఇక్కడ యూజర్స్ యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది ఆ అప్లికేషన్ని. సో ఇది వచ్చేసి మనకి వాట్ ఈస్ క్లౌడ్. ఓకేనా?
క్లౌడ్లో మనం డేటాని స్టోర్ చేయొచ్చు అండ్ షేర్ చేయొచ్చు. ఎవ్రీ అప్లికేషన్ అనేది క్లౌడ్లోకి మూవ్ అవుతుంది. మనకి నార్మల్గా క్లౌడ్ ప్రొవైడర్స్ ఉంటాయి. క్లౌడ్ ప్రొవైడర్స్ అనేవి మనకి సర్వీసెస్ని క్లౌడ్ని ప్రొవైడ్ చేస్తాయి. లైక్ ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ. సో ఇవన్నీ కూడా ఏంటి, క్లౌడ్ ప్రొవైడర్స్ అని చెప్తున్నాను. ఓకేనా. సో నెక్స్ట్, క్లౌడ్లో మనకి 2 టైప్స్ ఉంటాయి. ఏంటి అంటే సర్వీస్ మోడల్, డిప్లాయ్మెంట్ మోడల్. ఓకేనా. సర్వీస్ మోడల్లో మనకి లైక్ ఈ సర్వీస్ మోడల్ అనేది ఏం చేస్తుంది అంటే సర్వీసెస్ని ప్రొవైడ్ చేస్తుంది. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటాయి. అయాస్, పాస్, సాస్. అయాస్ అంటే ఏంటి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. పాస్ అంటే ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సాస్ అంటే సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. ఓకేనా. నెక్స్ట్ డిప్లాయ్మెంట్ మోడల్ ఉంటుంది. సో ఈ డిప్లాయ్మెంట్ మోడల్ అనేది ఎలా యూజ్ అవుతుందంటే మనకి అప్లికేషన్స్ ఉంటాయి కదా. సో అప్లికేషన్స్ ఈజ్ నథింగ్ బట్ యాప్స్ ఇన్స్టాల్ చేసుకోవాలి అంటే మనం ఎక్కడి నుంచి ఇన్స్టాల్ చేస్తాము, ప్లే స్టోర్ కదా. సో ప్లే స్టోర్ నుంచి మనం యాప్స్ని ఇన్స్టాల్ చేస్తాం. సో ప్లే స్టోర్లోకి ఆ యాప్స్ అన్నీ కూడా ఎలా వస్తాయి, డెవలపర్స్ ఆ అప్లికేషన్స్ని డిప్లాయ్ చేస్తారు ప్లే స్టోర్లోకి. సో దాని ద్వారా మనము యూజర్స్ యాక్సెస్ చేసుకోవడం అనేది జరుగుతుంది కదా. సో ఏదైనా అప్లికేషన్ డెవలప్ చేయాలి అంటే ఫస్ట్ కోడ్ రాయాలి. కోడ్ రాసిన తర్వాత దాన్ని బిల్డ్ చేయాలి. బిల్డ్ చేశాక దాన్ని ఇంటిగ్రేట్ చేయాలి. నెక్స్ట్ దాన్ని డిప్లాయ్ చేయడం అనేది జరుగుతుంది. సో డిప్లాయ్ ఈజ్ నథింగ్ బట్ ఆ అప్లికేషన్ని ఒక సర్వర్లో ఇన్స్టాల్ చేస్తాం. అంటే వెబ్ సర్వర్లో వెబ్ అప్లికేషన్ని డిప్లాయ్ చేయగలిగితే దాన్నే మనము డిప్లాయ్మెంట్ అని చెప్తాం. ఓకేనా. సో ఈ డిప్లాయ్మెంట్ మోడల్లో మనకి ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్, హైబ్రిడ్ క్లౌడ్ అండ్ కమ్యూనిటీ క్లౌడ్ అని చెప్పి ఉంటాయి. ఓకేనా. సో ఫస్ట్ మనం ఇక్కడ సర్వీస్ మోడల్లో 3 డిఫరెంట్ టైప్స్ ఉంటాయి కదా. సో వాటి గురించి చూద్దాం. సో ఫస్ట్ వచ్చేసి ఆన్ ప్రిమిసెస్. సో ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ అంటే ఏంటి అంటే కంపెనీ వాళ్ళు కొన్ని సర్వర్స్ని ఓన్గా ఇన్స్టాల్ చేస్తారు. ఆ సర్వర్లలో వాళ్ళకి సంబంధించిన డేటాని ఉంచుతారు. అంటే మన ఓన్గా సర్వర్ని ఇన్స్టాల్ చేసుకుంటే దాన్నే మనము ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్ అని అంటాము. ఓకేనా. సర్వర్కి సంబంధించిన అప్లికేషన్స్, డేటా, రన్ టైము, మిడ్వేర్, ఓఎస్, వర్చువలైజేషన్, సర్వర్స్ ఇవన్నీ కూడా ఎవరు చూసుకుంటారు, ఇదంతా కూడా కంపెనీ వాళ్ళు మాత్రమే చూసుకుంటారు. ఎందుకంటే ఆ సర్వర్ని కంపెనీ వాళ్ళే ఓన్గా ఇన్స్టాల్ చేశారు కాబట్టి. ఓకేనా. సో ఇది వచ్చేసి ఆన్ ప్రిమిసెస్ సర్వర్స్. అండ్ నెక్స్ట్, బట్ ఇలా ఒక సర్వర్కి కావాల్సిన డేటా అంతా కూడా కంపెనీ వాళ్ళే చూసుకోవాలి అంటే ఇట్ ఈస్ ఎ టైం టేకింగ్ ప్రాసెస్ అండ్ అలాగే మనీ కూడా వేస్ట్ అవుతుంది. సో ఇలా మనీ అండ్ టైం వేస్ట్ అవ్వకుండా ఉండాలి అంటే కంపెనీ వాళ్ళు ఈ క్లౌడ్ ప్రొవైడర్స్ని యూజ్ చేసుకుంటారు, క్లౌడ్ ప్రొవైడర్స్ని తీసుకుంటారు. క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి మనకి తెలుసు, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ ఇలా. ఓకేనా. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్లో అప్లికేషన్, డేటా, రన్ టైము, మిడిల్వేర్, ఓఎస్. సో ఇవన్నీ కూడా కంపెనీ వాళ్ళు మేనేజ్ చేస్తారు. రిమైనింగ్ వర్చువలైజేషను, సర్వర్స్, స్టాకేజ్. సో ఇవన్నీ కూడా ఎవరి చేత, వెండర్ చేత మేనేజ్ చేయబడుతుంది. సో వెండర్ అంటే ఎవరు, క్లౌడ్ ప్రొవైడర్స్. చెప్పాను కదా ఇందాక క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి, ఏడబ్ల్యూఎస్, అజ్యూర్, జీసీపీ. సో వాటి చేత ఇవి అన్నీ మేనేజ్ చేయబడతాయి. ఈ అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్వేర్, ఓఎస్ ఇవి మాత్రం కంపెనీ వాళ్ళు మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాజ్ ఎ సర్వీస్. నెక్స్ట్ పాస్, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్. సో ఒక సర్వర్కి కావాల్సిన అప్లికేషన్ని, డేటాని మాత్రమే కంపెనీ వాళ్ళు చూసుకుంటారు. మిగతావన్నీ రన్ టైము, మిడిల్వేర్, ఓఎస్ ఇవన్నీ కూడా వర్చువలైజేషన్ ఇవన్నీ కూడా వెండర్ చేత మేనేజ్ చేయబడతాయి. అంటే క్లౌడ్ ప్రొవైడర్స్ చేత మేనేజ్ చేయడం అనేది జరుగుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్. సో ఈ సాఫ్ట్వేర్ యాజ్ ఎ సర్వీస్లో ఎవ్రీథింగ్ ఈజ్ మేనేజ్డ్ బై వెండర్ అని చెప్పొచ్చు. ఓకేనా. అంటే ఒక సర్వర్కి కావాల్సిన అప్లికేషన్, డేటా, రన్ టైమ్, మిడిల్వేర్, ఓఎస్, వర్చువలైజేషన్ ఇవన్నీ కూడా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కూడా మొత్తం వెండరే చూసుకుంటాడు. ఓకేనా. సో ఇది వచ్చేసి మనకి 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సర్వీసెస్ అని చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి డిప్లాయ్మెంట్ మోడల్స్. సో డిప్లాయ్మెంట్ మోడల్స్ మనకి మెయిన్గా ప్రైవేట్ క్లౌడ్, పబ్లిక్ క్లౌడ్ అండ్ హైబ్రిడ్ క్లౌడ్ అని చెప్పి ఉంటాయి. సో వీటి గురించి మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ డిప్లాయ్మెంట్ మోడల్ అంటే ఏం చెప్పాను, వెబ్ సర్వర్లో వెబ్ అప్లికేషన్ని ఇన్స్టాల్ చేయగలిగితే దాన్ని మనం డిప్లాయ్మెంట్ అని అంటాం. సో ఇక్కడ చూడండి,
ఫస్ట్ మనకి పబ్లిక్ క్లౌడ్ అంటే ఏంటో చూద్దాం. పబ్లిక్ అంటే నేమ్లోనే ఉంది, ఎవ్రీవన్ కెన్ యాక్సెస్ అని చెప్పొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు అజ్యూర్ క్లౌడ్ ఉంది అనుకోండి. సో అజ్యూర్లో ఎన్ని ఆర్గనైజేషన్స్ ఉన్నాయో, ఏ ఆర్గనైజేషన్స్ వాళ్ళైనా ఆ అప్లికేషన్ని హోస్ట్ చేయాలి అనుకుంటే పబ్లిక్గా హోస్ట్ చేస్తారు. అంటే పబ్లిక్గా యాక్సెసిబుల్ అనేది ఉంటుంది. ఓకేనా, అంటే ఎవరైనా ఆ అప్లికేషన్ని యూజ్ చేసుకోవచ్చు. సో అది వచ్చేసి మనకి పబ్లిక్. ఇక్కడ చూడండి, ద నేమ్ సేస్ ఇట్ ఆల్, ఇట్ ఈస్ యాక్సెసిబుల్ టు ది పబ్లిక్ deployment models in the cloud are perfect for organizations with growing and fluctuating demands. It also makes a great choice for companies with low security concerns అని చెప్తున్నాం. బట్ సెక్యూరిటీ అనేది లోగా ఉంటుంది. సో ఇది వచ్చేసి పబ్లిక్ క్లౌడ్. నెక్స్ట్ ఏంటి, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు మనకి మార్కెట్లో క్లౌడ్ ప్రొవైడర్స్ ఉన్నాయి, AWS, అజ్యూర్ ఇలా. ఇఫ్ కంపెనీ వాళ్ళకి మార్కెట్లో ఉన్న క్లౌడ్ ప్రొవైడర్స్ పైన నమ్మకం లేకపోతే వాళ్ళు ఓన్గా క్లౌడ్ని క్రియేట్ చేసుకుంటారు. అప్పుడు ఓన్లీ ఆ కంపెనీ వాళ్ళు మాత్రమే క్లౌడ్తో కనెక్ట్ అవుతారు. సో ఇలా ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, కంపెనీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా జస్ట్ ఆ కంపెనీ పీపుల్ వాళ్ళ దగ్గర మాత్రమే ఉంటుంది. సో కంపెనీ వాళ్ళే క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఇట్స్ ఏ టైం టేకెన్ ప్రాసెస్ అండ్ మేనేజ్ చేయడం కూడా చాలా కష్టం అని చెప్పచ్చు. ఓకేనా, ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎ క్లౌడ్ మోడల్ వేర్ ఓన్లీ స్పెసిఫిక్ యూజర్స్ కెన్ యాక్సెస్ ది రిసోర్సెస్ ప్రొవైడెడ్ బై ఎ వెండర్ విచ్ మే బి పబ్లిక్ ఆర్ ప్రైవేట్ క్లౌడ్స్ ఆర్ టిపికల్లీ యూజ్డ్ బై స్మాలర్ కంపెనీస్ విత్ ఫ్యూవర్ టెక్నికల్ రిసోర్సెస్ అవైలబుల్ టు దెమ్ దెన్ దేర్ లార్జర్ కౌంటర్ పార్ట్స్ అని చెప్తున్నాం. ఓకేనా, ప్రైవేట్ క్లౌడ్ అంటే ఏంటి అంటే వాళ్ళే ఓన్గా క్రియేట్ చేసుకోవడం, క్లౌడ్ని క్రియేట్ చేసుకొని ఆ క్లౌడ్లో వాళ్ళకి కావాల్సిన అప్లికేషన్స్ని, సర్వర్స్ని స్టోర్ చేసుకోవడం. ఓకేనా, సో ఇది వచ్చేసి ప్రైవేట్ క్లౌడ్. నెక్స్ట్ ఏంటి, హైబ్రిడ్ క్లౌడ్ అంటే ఏంటి అంటే, హైబ్రిడ్ క్లౌడ్ ఈజ్ నథింగ్ బట్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ అని చెప్పొచ్చు. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ అని చెప్తున్నాం. ఓకేనా, ఇక్కడ చూడండి, దిస్ మోడల్ కంబైన్స్ ఆస్పెక్ట్స్ ఆఫ్ బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ క్లౌడ్స్ బై యూజింగ్ ఏ కాంబినేషన్ ఆఫ్ బోత్ టైప్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ టు డెలివర్ సర్వీసెస్ టు కస్టమర్ ఆర్ ఎంప్లాయీస్ అని చెప్తున్నాం. ఓకేనా, సో ఈ క్లాస్లో మనం ఏం చూసాం, జస్ట్ వాట్ ఈజ్ ఏ క్లౌడ్ అంటే ఏంటి, క్లౌడ్ ప్రొవైడర్స్ అంటే ఏంటి అని చెప్పి డిస్కస్ చేయడం అనేది జరిగింది. సో ఇవి బేసిక్ థింగ్స్, ఇవి తెలుసుంటే మనకి అజ్యూర్ అనేది మనం నేర్చుకోవచ్చు. ఓకేనా, సో నెక్స్ట్ క్లాస్లో ఇంకో కొత్త టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ. హాయ్ అండి, వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. అజ్యూర్ గురించి డిస్కస్ చేయాలి అంటే మనకి టర్మినాలజీస్, కొన్ని కీవర్డ్స్ అనేవి తెలియాలి. సో బిగినర్స్ ఇవన్నీ తెలుసుకుంటే వాళ్ళకి అప్పుడు అజ్యూర్ అనేది అర్థమవుతుంది. సో ఫస్ట్, డెవలపర్ సర్వర్కి రిక్వెస్ట్ సెండ్ చేశాడు. ఓన్లీ వన్ డెవలపర్ సర్వర్ మొత్తంలో ఉన్న కంప్లీట్ రిసోర్సెస్ని యూజ్ చేయడు. ఎంటైర్ సర్వర్ని వన్ డెవలపర్కి అలోకేట్ చేస్తే అది ఫూలిష్నెస్ అవుతుంది. సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్ ఎంటైర్ సర్వర్ని డెవలపర్కి డెడికేట్ చేయరు, ఓన్లీ వన్ డెవలపర్కి డెడికేట్ చేయరు. సో దానికోసమే వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ మనకి వచ్చింది. వర్చువలైజేషన్ అనేది ఒక కాన్సెప్ట్. డెవాప్స్ ఇంజనీర్ ఆర్ సిస్టమ్ అడ్మినిస్ట్రేటర్స్ ఈ సర్వర్లలో పర్టికులర్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేస్తారు. దట్ ఈజ్ కాల్డ్ హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ని సర్వర్లలో ఇన్స్టాల్ చేసి పెట్టడం అనేది జరుగుతుంది. సో ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అనేది వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరుగుతుంది. వర్చువలైజేషన్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అంటే, హైపర్వైజర్ సాఫ్ట్వేర్ని యూజ్ చేసి సర్వర్ని ఫిజికల్లీ బ్రేక్ చేయకుండా లాజికల్గా సర్వర్ని బ్రేక్ చేయడం అనేది జరుగుతుంది. సో ఏ సర్వర్ ఈజ్ లాజికల్లీ ఐసోలేటెడ్ ఇంటూ మల్టిపుల్ సర్వర్స్ అని చెప్పచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 1000 GB ర్యామ్ అనేది సర్వర్లో ఉంటే హైపర్వైజర్ యూజ్ చేసి 1000 లాజికల్ సర్వర్స్ని డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఈ లాజికల్ సర్వర్స్ని స్మాల్గా డివైడ్ చేసిన లాజికల్ సర్వర్స్ని మనము వర్చువల్ మెషిన్స్ అని అంటాం. ఓకేనా, సో వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేసి సర్వర్ని 100, 1000, 10,000 లాజికల్ సర్వర్స్ లాగా మనము బ్రేక్ చేయొచ్చు. సో ఈ లాజికల్గా సపరేట్ అయిన స్మాల్ లాజికల్ సర్వర్స్ని మనము వర్చువల్ మెషిన్స్ అని అంటాము. ఓకేనా,
సో ఇక్కడ చూడండి, వర్చువలైజేషన్ ఈజ్ ఎ టెక్నాలజీ దట్ యూ కెన్ యూస్ టు క్రియేట్ వర్చువల్ రిప్రజెంటేషన్ ఆఫ్ సర్వర్స్, స్టోరేజ్, నెట్వర్క్స్ అండ్ అదర్ ఫిజికల్ మెషిన్స్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఏంటి, బై యూజింగ్ వర్చువలైజేషన్ యూ కెన్ ఇంటరాక్ట్ విత్ ఎనీ హార్డ్వేర్ రిసోర్సెస్ విత్ గ్రేటర్ ఫ్లెక్సిబిలిటీ. ఫిజికల్ సర్వర్స్ కన్జ్యూమ్ electricity, take up storage space and need maintenance. You are often limited by physical proximity and network design if you want to access them అని చెప్తున్నాం. సో ఇక్కడ వర్చువలైజేషన్ అంటే ఏంటి అంటే, ఒక సర్వర్లో హైపర్వైజర్ అనే సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ అయ్యి ఉంటుంది. సో హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అనేది మల్టిపుల్ లాజికల్గా ఇంటర్నల్గా ఆ సర్వర్ని డివైడ్ చేస్తుంది, చిన్న చిన్న లాజికల్ సర్వర్స్ లాగా డివైడ్ చేస్తుంది. సో అప్పుడు ఆ అప్లికేషన్ని ఎవరైనా యూజ్ చేసుకోవచ్చు కదా. సో అలా డిఫరెంట్ లాజికల్ సర్వర్స్ లాగా బ్రేక్ చేస్తుంది. సో ఆ డివైడ్ అయిన స్మాల్ లాజికల్ సర్వర్స్ని మనం ఇక్కడ వర్చువల్ మెషిన్ అని అంటాము. ఓకేనా. సో ద హైపర్వైజర్ ఈజ్ ఎ సాఫ్ట్వేర్ కాంపోనెంట్ దట్ మేనేజెస్ మల్టిపుల్ వర్చువల్ మెషిన్స్ ఇన్ ఏ కంప్యూటర్ అంటున్నాం. సో ఇంకా డయాగ్రామ్ చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. సో ఇది సర్వర్ అనుకోండి, ఈ సర్వర్లో ఇది హార్డ్వేర్. సో ఈ సర్వర్లో మీకు ఈ హైపర్వైజర్ సాఫ్ట్వేర్ అనేది ఆల్రెడీ ఉంది, ఇన్స్టాల్ అయ్యి ఉంది. డెవలపర్స్ ఆల్రెడీ, డెవాప్స్ ఇంజనీర్స్ వాళ్ళు ఆల్రెడీ ఇన్స్టాల్ చేసి పెట్టారు. సో ఇప్పుడు ఈ హైపర్వైజర్ ఏం చేస్తుంది అంటే, లాజికల్గా ఈ సర్వర్ని డివైడ్ చేస్తుంది. లాజికల్గా చూడండి, ఇలా ఇంటర్నల్గా డివైడ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇలా ఈచ్ వన్ డివైడ్ అయింది కదా, ఈచ్ లాజికల్ సర్వర్ అనేది డివైడ్ అయింది కదా. సో ఇప్పుడు దీన్ని మనం సపరేట్ అయిన దీన్ని ఒక వర్చువల్ మెషిన్ అంటాం, దీన్ని ఒక వర్చువల్ మెషిన్ అంటాం, దీన్ని ఒక వర్చువల్ మెషిన్ అని అంటాం. సో ఈ రకంగా మనకి వర్చువలైజేషన్ అనే కాన్సెప్ట్ అనేది ఇంప్లిమెంట్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు అమెజాన్ వాళ్ళకి డేటా సెంటర్ ఉంది. సో డేటా సెంటర్ అంటే ఏంటి అంటే, కలెక్షన్ ఆఫ్ సర్వర్స్ అన్నిటినీ కలిపి మనం డేటా సెంటర్ అని అంటాం. సో ఈ డేటా సెంటర్ అనేది యుఎస్ ఈస్ట్ రీజియన్లో ఉంది అనుకోండి. సో ఈ డేటా సెంటర్లో మల్టిపుల్ సర్వర్స్ ఉన్నాయి. ఈచ్ సర్వర్కి సమ్ హ్యూజ్ కాన్ఫిగరేషన్ అనేది ఉంది. వన్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఫ్రమ్ XYZ కంపెనీ నుంచి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆర్ స్టూడెంట్ ఎవరైనా వర్చువల్ మెషిన్కి రిక్వెస్ట్ అనేది సెండ్ చేశారు. సో అప్పుడు ఏం చేస్తుంది, ఏ క్లౌడ్ ప్రొవైడర్ అయినా, అజ్యూర్ అయినా, AWS అయినా ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి సర్వర్ నుంచి వన్ ఆఫ్ ది వర్చువల్ మెషిన్ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ అనేది ఇస్తుంది యూజర్కి. ఓకేనా. సో ఈ రకంగా మనకి ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ అనేది ఉంటుంది. అజ్యూర్ ఆర్ అమెజాన్ ఆర్ GCP ఎవరైనా ఈ వర్చువలైజేషన్ కాన్సెప్ట్ని యూజ్ చేయడం అనేది జరుగుతుంది. సో ఇప్పుడు మీకు వాట్ ఈజ్ వర్చువలైజేషన్ అండ్ వాట్ ఈజ్ వర్చువల్ మెషిన్ అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో నెక్స్ట్, వాట్ ఈజ్ API అంటే ఏంటో చూద్దాం. సో API స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్. మనకి డిఫరెంట్ అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. ఒక ఆర్గనైజేషన్లో ఒక అప్లికేషన్ని డిప్లాయ్ చేసాము అనుకోండి. సో అప్లికేషన్ లైక్ ఫేస్బుక్ అండ్ ఏదైనా అవ్వచ్చు. సో మనకి మల్టిపుల్ వేస్లలో అప్లికేషన్ని యాక్సెస్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఫేస్బుక్ ఉంది. సో ఫేస్బుక్ని యాక్సెస్ చేయాలి అంటే మనం గూగుల్లోకి వెళ్ళి www.facebook.com అని ఇస్తే మనకి ఫేస్బుక్ యొక్క ఇంటర్ఫేస్ అనేది యాక్సెస్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఫేస్బుక్ అకౌంట్ క్రియేట్ చేసి ఫ్రెండ్స్తో మాట్లాడవచ్చు. సో ఈ రకంగా మనం యూజర్ ఇంటర్ఫేస్ని అయితే యాక్సెస్ చేయొచ్చు. సో ఏ అప్లికేషన్ని అయినా ప్రోగ్రామటికల్లీ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ని యూజ్ చేసి కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. APIని యూజ్ చేసి మనము ఏ అప్లికేషన్ని అయినా యాక్సెస్ చేయొచ్చు. API స్టాండ్స్ ఫర్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అని చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో మల్టిపుల్ డిఫరెంట్ రిసోర్సెస్ అనేవి ఉంటాయి. మైక్రోసాఫ్ట్ అజ్యూర్లో ఉన్న వర్చువల్ మెషిన్స్కి రిక్వెస్ట్ పంపించాలి అంటే అజ్యూర్ అనేది API అనేది ఎక్స్పోజ్ చేసింది. సో డెవలపర్స్ ఆర్ డెవాప్స్ ఇంజనీర్స్ ఆర్ QA ఇంజనీర్స్ వాళ్ళు షెల్ స్క్రిప్ట్ ఆర్ పైథాన్ స్క్రిప్ట్ రాసి API URLని హిట్ చేసి పారామీటర్స్ ఇస్తే
ఎన్ని వర్చువల్ మెషిన్స్ కావాలి అంటే లైక్ అన్ని వర్చువల్ మెషిన్స్కి రిక్వెస్ట్ పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో ఇప్పుడు ఒక 10 వర్చువల్ మెషిన్స్కి రిక్వెస్ట్ పంపించాలి అంటే 10 వర్చువల్ మెషిన్స్కి, 100 వర్చువల్ మెషిన్స్కి రిక్వెస్ట్ పంపించాలి అంటే 100 వర్చువల్ మెషిన్స్కి రిక్వెస్ట్ అనేది పంపించడం జరుగుతుంది విత్ ద హెల్ప్ ఆఫ్ యూజింగ్ API అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ ద్వారా. ఓకేనా. సో అందుకని చెప్పి మనకి ఈ API అనేది యూజ్ అవుతుంది. ఇక్కడ చూడండి, API serves as a crucial bridge between different software programs, allowing them to communicate and exchange data efficiently. They have become integral to modern computing, powering everything from web applications to mobile and cloud services అని చెప్తున్నాం. సో నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి మనకి వాట్ ఈజ్ ఎ రీజియన్ అండ్ అవైలబిలిటీ జోన్స్ అంటే ఏంటో డిస్కస్ చేద్దాం. సో డేటా సెంటర్ని అవైలబిలిటీ జోన్ లాగా కన్సిడర్ చేయొచ్చు. ఓకేనా. సో రీజియన్స్ అంటే చూద్దాం. వరల్డ్లో అజ్యూర్ వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ అనేవి మల్టిపుల్ కంట్రీస్లలో ఉంటాయి అక్రాస్ ది వరల్డ్లో. యూఎస్లో వాళ్ళ డేటా సెంటర్స్ ఉండొచ్చు, అండ్ ఇండియాలో వాళ్ళ యొక్క డేటా సెంటర్స్ ఉండొచ్చు, అలాగే ఆఫ్రికాలో డేటా సెంటర్స్ ఉండొచ్చు. సో ఇలా డిఫరెంట్ పీపుల్ అజ్యూర్ నుంచి రిసోర్సెస్ని రిక్వెస్ట్ చేసినప్పుడు జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ అనేది ఉండాలి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు యూఎస్లో మల్టిపుల్ డేటా సెంటర్స్ అనేవి ఉన్నాయి. ఒక 10 డేటా సెంటర్స్ ఉన్నాయి అనుకుందాం. ఒక పర్టికులర్ రీజియన్లో ఈ డేటా సెంటర్స్ అన్నీ ఉన్నాయి. సో ఈ 10 డేటా సెంటర్స్ ఒక పర్టికులర్ రీజియన్లోనే ఉంటే, అలా ఉన్నప్పుడు ఎలక్ట్రిసిటీ షార్టేజ్ ప్రాబ్లం వల్ల మైక్రోసాఫ్ట్ అజ్యూర్ సర్వర్స్ అన్నీ కూడా యూఎస్లో వర్క్ అవ్వడం అనేది ఆగిపోతాయి. సో ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు ఆ డేటా సెంటర్స్ అన్నీ ఒకే దగ్గర ఉండడం వల్ల లైక్ మొత్తం యూఎస్లో మొత్తం కూడా ఆ డేటా సెంటర్స్ అన్నీ వర్క్ అవ్వడం అనేది ఆగిపోతుంది. సో టు అవాయిడ్ దట్, ఒక్క ప్లేస్లో అన్ని డేటా సెంటర్స్ని పెట్టకుండా ఒక 5 డేటా సెంటర్స్ని ఈస్ట్ రీజియన్లో అండ్ ఇంకో 5 డేటా సెంటర్స్ని యుఎస్ వెస్ట్ రీజియన్లో పెడితే, ఈవెన్ వెస్ట్ రీజియన్లో ఏదైనా డిజాస్టర్ అయినా, వెస్ట్ రీజియన్ మొత్తం షట్ డౌన్ అయినా కూడా ఈస్ట్ రీజియన్ అనేది వర్క్ అవుతుంది. ఓకేనా. సో అందుకని చెప్పి మనకి ఈ రీజియన్స్ అనేవి ఉంటాయి. సో ఇక్కడ చూడండి, Azure regions refer to the geographic areas where Microsoft Azure has deployed its data centers. Each region is a separate geographic location. అంటే ఈచ్ రీజియన్ అనేది సపరేట్ జియోగ్రాఫిక్ లొకేషన్కి చెందింది ఉంటుంది. వేర్ అజ్యూర్ రిసోర్సెస్ సచ్ యాజ్ ఎ వర్చువల్ మెషిన్స్, స్టోరేజ్, అకౌంట్స్ అండ్ డేటాబేసెస్ అండ్ కెన్ బి ప్రొవిజనడ్ అని చెప్తున్నాం. సో ఇది వచ్చేసి మనకి రీజియన్స్. సో రీజియన్స్ అనేవి మైక్రోసాఫ్ట్ అజ్యూర్ చేత క్రియేట్ చేయబడతాయి. నాట్ ఓన్లీ మైక్రోసాఫ్ట్ అజ్యూర్, ఎనీ క్లౌడ్ ప్రొవైడర్ అని చెప్పచ్చు. ఓకేనా. నెక్స్ట్, వాట్ ఈజ్ ఎ లోడ్ బ్యాలెన్సర్? లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటో చూద్దాం. సో డెవాప్స్ ఇంజనీర్స్ అండ్ అప్లికేషన్ డెవలపర్స్ వాళ్ళ యొక్క అప్లికేషన్ని సర్వర్స్లలో పెడతారు. సో సేమ్ క్లోన్ ఆఫ్ అప్లికేషన్ని ఇంకో సర్వర్లో కూడా పెడతారు. రిప్లికా ఈజ్ నథింగ్ బట్ సేమ్ కాపీ ఆఫ్ అప్లికేషన్ని ఇంకో సర్వర్లో పెట్టడం అన్నమాట. ఇక్కడ చూడండి, ఒకే అప్లికేషన్ని ఈ సర్వర్లో పెడతారు, ఈ సర్వర్లో పెడతారు, అలాగే ఈ సర్వర్లో పెడతారు, ఈ సర్వర్లో పెడతారు. సో ఎందుకు అంటే అప్పుడు లోడ్ బ్యాలెన్సర్ ఏం చేస్తుందో చూద్దాం మనము. ఇక్కడ క్లయింట్ ఉన్నాడు. సో క్లయింట్ ఒక 40 రిక్వెస్ట్లని ఇంటర్నెట్ ద్వారా లోడ్ బ్యాలెన్సర్కి పంపించాడు, సర్వర్కి పంపించాడు. సో అప్పుడు ఈ లోడ్ బ్యాలెన్సర్ అనేది ఏం చేస్తుందంటే సర్వర్స్ ముందు ఉండి ఇది 10 రిక్వెస్ట్లని ఫస్ట్ సర్వర్కి పంపిస్తుంది, నెక్స్ట్ 10 రిక్వెస్ట్లని సెకండ్ సర్వర్కి పంపిస్తుంది, అండ్ నెక్స్ట్ 10 రిక్వెస్ట్లని థర్డ్ సర్వర్కి పంపిస్తుంది, అండ్ నెక్స్ట్ 10 రిక్వెస్ట్లని ఫోర్త్ సర్వర్కి పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ రకంగా రిక్వెస్ట్లని డివైడ్ చేసి ఒక్కో సర్వర్కి పంపడానికి మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే ఇన్స్టాగ్రామ్ని మిలియన్స్ ఆఫ్ యూజర్స్ యూజ్ చేస్తున్నారు. ఇఫ్ అన్ని రిక్వెస్ట్లన్నీ కూడా ఓన్లీ ఒకే అప్లికేషన్కి వెళ్తే, ఒకే సర్వర్కి వెళ్తే అప్పుడు ఆ అప్లికేషన్ అనేది డై అవుతుంది. సో లోడ్ బ్యాలెన్సర్ అనేది రిక్వెస్ట్ని స్ప్లిట్ చేసి ఒక్కో సర్వర్కి పంపించడం అనేది జరుగుతుంది. ఓకేనా. సో మెయిన్గా దీని యొక్క మెయిన్ పర్పస్ ఏంటి అంటే లోడ్ బ్యాలెన్సర్ అనేది లోడ్ని స్ప్లిట్ చేయడానికి యూజ్ అవుతుంది. సో రిక్వెస్ట్లని స్ప్లిట్ చేసి ఒక్కో సర్వర్కి పంపించడానికి మనకి లోడ్ బ్యాలెన్సర్ అనేది యూజ్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో ఇది వచ్చేసి లోడ్ బ్యాలెన్సర్. ఇక్కడ చూడండి, ఏ లోడ్ బ్యాలెన్సర్ ఈజ్ ఎ డివైస్ దట్ సిట్స్ బిట్వీన్ ది యూజర్ అండ్ ది సర్వర్ గ్రూప్
and acts as an invisible facilitator, ensuring that all resources servers are used equally అని చెప్తున్నాం. సో ఈ క్లాస్లో మనం ఏమేమి డిస్కస్ చేసాము, వాట్ ఈజ్ వర్చువలైజేషన్, ఇంతకన్నా ముందు క్లౌడ్ కాన్సెప్ట్స్, అండ్ అలాగే వర్చువలైజేషన్ అంటే ఏంటి, అండ్ ఏపీఐ అంటే ఏంటి, రీజన్ అంటే ఏంటి, లోడ్ బ్యాలెన్సర్ అంటే ఏంటి అనేది డిస్కస్ చేసాం. సో దీస్ ఆల్ ఆర్ ద ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఆఫ్ అజ్యూర్ అని చెప్పచ్చు. సో ఇవన్నీ నేర్చుకోవాలి. సో ఈ క్లాస్ మీ అందరికీ క్లియర్గా అర్థమైంది అని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ క్లాస్లో మనం వాట్ ఈజ్ అజ్యూర్ అనేది డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.